కానీ దేవుడు మనం ఎప్పుడు ప్రేమించగలము? యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమను పొందుకుంటూ దేవుణ్ణి మనం ప్రేమించగలం. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడన్న ఆజ్ఞ మనకు అర్థమైతే, ఆ వాక్యం మనకు అర్థమైతే, దేవుణ్ణి నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దేవుణ్ణి నేను అంత లోబడి ఆయన ప్రేమిస్తూ జీవించగలను. గమనించండి, దేవుడు ఒకానొక కాలంలో యేసుక్రీస్తు వారి లోకానికి కుమారుడుగా రాకమునుపు ఆయన మనుషులను ఎలా లెక్కేశాడో తెలుసా? అతడు ఎంత దేవుడు ప్రేమిస్తాడో అంతగా అతన్ని దేవుడు ప్రేమించాడు, అంతగా అతన్ని దేవుడు హెచ్చించాడు. అందుకనే చూడండి, రాజుల చరిత్రలో కానీ న్యాయాధిపతుల చరిత్రలో కానీ జరిగిన కార్యాలు ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించినప్పుడు అతడు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొంచి ఉన్నంత వరకు దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మర్చిపోయాడో దేవుని